కులాలకి చెందినవాడు అని చెప్పేసి ఆయన దర్శనానికి నిరాకరిస్తే అప్పుడు ఆయన కీర్తనలతో ఆయన భజనలతో మరి బాధపడుతూ గుడి ఎన్నికలు తిరిగి మరి కృష్ణుని ధ్యానం చేసేవాడు, కృష్ణుని భజన చేస్తుంటే అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై వెనుక ముఖం తిరిగి గోడను చీల్చుకొని మన కనకదాసునికి ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు. దానికే ఈ రోజు పోతే కూడా దాని పేరు కనకన కిండి అని ఉంటుంది. మనము ఉడిపి దర్శనాన్ని కిటికీలోనే చేసుకొని వస్తాం. అది ప్రఖ్యాతైనటువంటి మన కనకదాస ప్రఖ్యాత. అక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే కనకదాసు గురించి చాలా ఉంది. ఈ కనకదాసుని కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా యవ్వటం గ్రామంలో జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అన్ని పార్టీలు, అన్ని కులాలు కలిసి వచ్చి మన దాస శ్రేష్ఠ కనకదాసుని దర్శించుకున్నందుకు మనం కూడా గర్వపడాలి.